మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో విద్యా సంవత్సరం ముగిసి వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంవత్సరం పొడవునా కష్టపడి చదివిన పిల్లలు పరీక్షల్లో ఉత్తీర్ణులై వేసవిలో సరదాగా గడపాలని కోవటం సహజమని, అయితే ఈ సమయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకంగా మైనర్ బాలులకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం ప్రమాదకరమని హెచ్చరించారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పిల్లలు వాహనాల తనిఖీలు తీసుకుని స్నేహితులతో కలిసి రోడ్డు నియమాలు పాటించకుండా వేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఎటువంటి ఘటనలో ప్రాణ నష్టం లేదా తీవ్రమైన గాయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్ బాలులకు వాహనాలు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. పోలీసుల తనిఖీల్లో మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే 5,000 జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే వేసవిలో పిల్లలు చెరువులు, బావులు వంటి ప్రదేశాల్లో ఈతకు వెళ్తూ లోతులు తెలియక ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు జిల్లాలో అనేక చోట్ల చోటు చేసుకున్నాయని తెలిపారు. అందువల్ల వేసవి సెలవులు ముగిసే వరకు తల్లిదండ్రులు పిల్లలపై ఖచ్చితంగా పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని ఎస్ఐ జక్కుల నాగరాజు పేర్కొన్నారు. కొమరోలు మండల ప్రజలకి నా నమస్కారాలు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు పిల్లలందరూ వేసవి సెలవులు కావడం వల్ల అందరూ సరదాగా ఉండడానికి ఉత్సాహపడుతుంటారు. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులకి ముఖ్య సూచనలు చెప్పేది ఏమనగా, మైనర్ పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ ఇళ్లలో ఉండే బైకులు మాత్రం ఇవ్వటం చేయరాదు. మరియు వాళ్ళకి బైక్ తాళాలు కూడా అందుబాటులో ఉంచరాదు. మీకు తెలియకుండా వాళ్ళు ఇంట్లో బండి తాళాలు ఇంట్లో ఉండటం వల్ల మీకు తెలియకుండా వాళ్ళు బండి తీసుకొని బయటికి పోయి ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ గురవడం కానీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. తద్వారా యాక్సిడెంట్ అవడం వల్ల కేసులు అవుతాయి. కేసుల ద్వారా వాళ్ళు రేపు చదువుకున్నా కానీ, ఒక చదువుకున్న వ్యక్తి మీద కేసు ఉంటే రేపు ఎలాంటి గవర్నమెంట్ జాబ్లు కూడా పనికి రాకుండా పోతుంటారు. కావున తల్లిదండ్రులకి ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే, వారికి బైక్ తాళాలు అందుబాటులో ఉంచడం కానీ, లేదా సరదాగా నేర్చుకుంటాడని ఇవ్వటం కానీ చేయరాదు. మరియు వేసవి సెలవులు కావడం వల్ల ఈ మన గ్రామ శివారులో ఉండే గుంతలు కానీ, బావులు కానీ సరదా ఈత కోసం వెళ్తుంటారు. అట్లా ఈత కోసం వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ గుంతల్లో ఏదైనా లోటు ఉన్నప్పుడు వీళ్ళు చేసే కొన్ని విన్యాసాల వల్ల లోపలికి అడుక్కుపోయి ఏదైనా జరిగి చనిపోవడం జరుగుతుంది. కావున ఈతకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు వీటన్నిటిని గమనించుకుంటూ ఉండాలి.